హాయ్ గాయ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసరికి లాస్ట్ మినిట్ టిప్స్ అనమాట. ఏఎఫ్ఓ ప్రిలిమ్స్ తెలుసు కదా, ఇంకా 1 డే ఉంది. సాటర్డే ఏఎఫ్ఓ ప్రిలిమ్స్ ఎగ్జామ్ కాబట్టి హోప్ మీరందరూ మీ బెస్ట్ ప్రిపరేషన్ ఇచ్చారని అనుకుంటున్నాను. సో ఈ లాస్ట్ మినిట్ టిప్స్ అంటే ఎగ్జామ్ బిఫోర్ 1 డే నేను ఏవైతే ఫాలో అవుతానో మీతో షేర్ చేసుకుంటాను. హోప్ మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఫస్ట్ ఇంగ్లీష్ సెక్షన్ని ఎలా డీల్ చేయాలి. సో ఇంగ్లీష్ మనం ఎంత ప్రిపేర్ అయినా 50-50 ఉంటుందండి. నాకు తెలిసినంతవరకు మీరు మ్యాక్సిమం అంటే మనకి 50 క్వశ్చన్స్లో 35 to 40 అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. పేపర్ ఎప్పుడు మోడరేట్గానే ఉంటుంది. ఈజీ టు మోడరేట్ అంటే టైం టేకింగ్ ఉంటుంది, మరీ డిఫికల్ట్గా ఉండదు. ఓకేనా. ఐదర్ క్వశ్చన్స్ నార్మల్గా ఉంటే ఈజీ ఉంటుంది, కొంచెం టైం టేకింగ్ అంటే చదవడం, రీడింగ్ కాంప్రహెన్షన్స్ కానీ లేకపోతే ఎర్రర్ డిటెక్షన్ కొంచెం ట్రిక్కీగా ఉన్నా కానీ మనం ఒక్కొక్క క్వశ్చన్కి టైం స్పెండ్ చేయడం ఎక్కువ పట్టింది అనుకోండి, అప్పుడు మోడరేట్గా ఉంటుంది మనకి పేపర్. ఎక్కువ క్వశ్చన్స్ పెట్టలేకపోతాం. బట్ ఇంగ్లీష్ కల్లా ఎప్పుడు మీరు ఎక్యురసీకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ కంటే ఏముంది, మనకి క్వశ్చన్స్ ఎక్కువ కదా అని చెప్పి ఎక్కువ క్వశ్చన్స్ పెట్టారనుకోండి, నెగిటివ్గా మీకు మోర్ దెన్ 90% ఆ క్వశ్చన్ రైట్ అనిపిస్తే ఖచ్చితంగా మీరు పెట్టండి. లేదు మీకు లెస్ దెన్ 50 ఉన్న క్వశ్చన్స్ అసలు పెట్టకండి. మినిమం ఎందుకంటే 35 to 40 పెట్టారనుకోండి, హాఫ్ అంటే మీకు ఎంత వస్తుంది, ఆల్మోస్ట్ 15 అంటే 30 కదా. మీరు ఎట్లా అంటే ఒక 30 to 45 పెట్టారనుకోండి క్వశ్చన్స్, మీకు ఒక 10 క్వశ్చన్స్ పోయినా కూడా ఎంత వస్తాయి, 35 to 40. ఒక యావరేజ్ 40 తీసుకున్నాం అనుకోండి, 10 పోతే 20 క్వశ్చన్స్. ఓకేనా, 5 మార్క్స్ పోతాయి. అట్లా మీరు 15 అట్లా కొంచెం బిఫోర్కి ఎండ్ అవుతారు అనమాట. అలా అని చెప్పి ప్రతిదీ డౌట్ పడి పెట్టడమే బిలో 30 పెట్టారనుకోండి, ఒకవేళ ఎక్యురసీ లేదనుకోండి, అప్పుడు మీకు కొంచెం, ఎందుకంటే ఇప్పుడు తక్కువ వేకెన్సీస్లో ఇప్పుడు మనకి స్కోర్ ఎక్కువ రావాలి అంటే ఇంగ్లీష్ కూడా కొంచెం రోల్ ప్లే చేస్తుంది. అంటే మీరు మ్యాథ్స్ రీజనింగ్ పర్ఫెక్ట్ అనుకోండి, 10 వరకు ఇంగ్లీష్ పెట్టుకోవచ్చు, 10 to 12 అలా పెట్టుకోవచ్చు. ఓకే, నేను మ్యాథ్స్ రీజనింగ్ కలిపి నేను 50 తెచ్చుకోగలను, సో ఇంగ్లీష్లో నేను రిస్క్ తీసుకోవద్దు అనుకుంటే 30 క్వశ్చన్స్ అట్లా లేదా 30 to 35 పెట్టినా పర్వాలేదు. బట్ సేఫ్ సైడ్గా ఉండడానికి పేపర్ ఎలా అన్నా మోడరేట్గా ఉంటుంది. సో అందులోనూ మన మైండ్ ఫస్ట్ ఇంగ్లీష్ సెక్షనే ఉంటుంది కాబట్టి, అమ్మో మ్యాథ్స్ రీజనింగ్ ఎట్లా వచ్చేద్దో, సో ఇదే ఎక్కువ పెట్టేద్దాం అని కాకుండా, ఫస్ట్ మీకు వచ్చిన క్వశ్చన్స్ ఒకే క్వశ్చన్ దగ్గర ఎక్కువ ఉండకుండా ఫస్ట్ క్వశ్చన్స్ ఒక 50 క్వశ్చన్స్ చూడండి. అంటే పెట్టుకుంటూ ఆ టైంలో ఇది రైట్ అనిపించింది పెట్టి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోండి. తర్వాత మళ్ళీ ఏదైతే చెయ్యొచ్చు అలా పెట్టుకుంటూ వెళ్ళండి. సో ఇంగ్లీష్కి అయితే ఇది రీడింగ్ కాంప్రహెన్షన్ ఒకటి, స్కోరింగ్ పార్ట్ ఉంటుంది. ఎర్రర్ డిటెక్షన్ వచ్చేసరికి లాస్ట్లో చేయండి. మీకు రూల్స్ తెలుసు, గ్రామర్ రూల్స్ బాగా తెలుసు అనుకుంటే మాత్రం ఎర్రర్ డిటెక్షన్ ఫస్ట్ చేసినా పర్లేదు. సో మిగతా వాటిల్లో మీరు స్కోర్ చేయొచ్చు, లైక్ క్లోజ్ టెస్ట్ కానీ రీడింగ్ కాంప్రహెన్షన్ కానీ. సో ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఒక యావరేజ్ ఇంగ్లీష్ నాకు యావరేజ్గా వచ్చిద్ది, నేను మరీ ఎంత బ్రిలియంట్ కాదు, ఎక్కువ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయలేదు అనుకుంటే మీరు 30 to 40. ఎక్యురసీ బాగున్న వాళ్ళైతే 30 to 35 పెట్టినా పర్లేదు. బట్ ఒకవేళ ఇది 70% రైట్ అయి ఉంటుందో అనుకుంటే మాత్రం, అలా ఎక్కువ క్వశ్చన్స్ ఉంటే 35 to 40 పెట్టుకుంటే సేఫ్. ఎందుకంటే ఒకవేళ 10 పోయినా కానీ మీరు సేఫ్ సైడ్లో ఉంటారనమాట. ఓకేనా, ఇది ఇంగ్లీష్ స్ట్రాటజీ. నేను ఇలాగే ఫాలో అవుతాను ఇంగ్లీష్కి. ఓకేనా, ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ పెట్టి ఎంత రైట్ అనుకున్నా ఆటోమేటిక్గా డౌన్ నాకు పర్సనల్గా అవుతుంది కాబట్టి నేను ఎక్కువ పెట్టాను క్వశ్చన్స్. మ్యాక్సిమం నాకు రైట్ అనిపిస్తేనే పెడితేనే అప్పుడు నేను ఎక్కువ పెడతాను అనమాట. అందులో మనకి ఇంగ్లీష్ స్టార్టింగ్ కాబట్టి ఇంగ్లీష్లో కనుక మనం నర్వస్ అయిపోయానుకో, అది ఖచ్చితంగా నెక్స్ట్ సెక్షన్కి మనకి ఎఫెక్ట్ వస్తుంది. సో కాన్ఫిడెంట్గా ఫస్ట్ సెక్షన్ చేయండి. ఎక్కువ క్వశ్చన్స్ పెట్టాలనో లేకపోతే అరే ఇంగ్లీష్లో ఎక్కువ స్కోర్ చేద్దాం అనుకున్నా బట్ ఇన్నే క్వశ్చన్స్ పెట్టానని మాత్రం అస్సలు ఎగ్జామ్ టైంలో టెన్షన్ పడకండి. మీకు ఎంత అయితే వచ్చో అంత ఫ్రీగా వెళ్ళిపోండి. 30+ దాటారంటే మీరు సేఫ్ సైడే. ఓకేనా. నెక్స్ట్ సెక్షన్ రీజనింగ్ ఉండిద్ది. రీజనింగే ఉంటుంది. ఓకే, రీజనింగ్లో ఫస్ట్ మీరు అదర్ దెన్ పజిల్స్ క్వశ్చన్స్ చేయాలి. అదర్ దెన్ పజిల్స్ అంటే బ్లడ్ రిలేషన్స్, ఇన్ఈక్వాలిటీస్, సిలాజిజమ్స్, ఆల్ఫా న్యూమరిక్ సిరీస్, డైరెక్షన్స్, ఇట్లా కొన్ని మనకి ఆల్ఫాబెటికల్ ఉంటుంది కదా, అలా ఫస్ట్ అవి చేసుకోండి.
ఎట్లా అంటే మనకి వాటిల్లోనే 15 to 18 క్వశ్చన్స్ మనం చేయగలుగుతాం. ఏది 25 మినిట్స్లో, మనకు తెలుసు కదా 40 మినిట్స్ సెక్షనల్ టైం. మీరు మంచిగా ప్రాక్టీస్ చేస్తే, మంచిగా అంటే మోడరేట్గా ఒక 80% మీరు ప్రిపరేషన్ చేసుకున్నా కానీ రీజనింగ్లో మీరు 25 మినిట్స్లో అంటే పజిల్స్ టచ్ చేయకుండా ఒక 15 క్వశ్చన్స్ మినిమం చేయొచ్చు. అందులో ఈ రీజనింగ్ కానీ మ్యాథ్స్ కానీ ఎక్యురసీ, ఎందుకంటే మనం చేస్తే ఆన్సర్ ఉంటేనే ఆప్షన్స్లో పెట్టగలుగుతాం. ఇంగ్లీష్లో లాగా 50-50 ఉండదు అనమాట. సో మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఈ 15 to 18 క్వశ్చన్స్ టార్గెట్ చేయండి. ఎన్నైతే ఉన్నాయో పజిల్స్ కాకుండా వచ్చాయి మీకు అలా అని చెప్పి ఈ స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి ఒక 5 అన్న. ఏది స్టేట్మెంట్ 1 స్టేట్మెంట్ 2 ఇచ్చి కాజ్ అండ్ ఎఫెక్ట్, లేకపోతే ఫస్ట్ ఎక్స్పెన్స్ 2 అని, ఇవి కూడా సేమ్ ఇంగ్లీష్ టైప్ అనమాట. 100% ఎక్యూరసీ ఉండదు. ఓన్లీ పేపర్ సెట్ చేసే వాళ్ళు ఏదనుకుంటే అది, ఎందుకంటే తెలుసు కదా మనం ఇది కీ చూసుకోలేము. సో నేనైతే అట్లాంటి క్వశ్చన్స్ టచ్ చేయను, స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ టచ్ చేయను. అదర్ దెన్ పజిల్స్, అదర్ దెన్ స్టేట్మెంట్స్ మనకి ఏ టైము లేదు నేను ఆ స్టేట్మెంట్స్ నాకు మంచిగా చేయగలుగుతాను అనుకుంటే ఓకే చేయండి. బట్ ఫస్ట్ అయితే సిలాజిజమ్స్ కానీ, ఇన్ఈక్వాలిటీస్ కానీ, బ్లడ్ రిలేషన్స్, డైరెక్షన్స్, ఆల్ఫా న్యూమరిక్ సిరీస్ ఇవి చేసుకోండి. ఓకేనా? దాని తర్వాత పజిల్స్ మినిమం 4 అన్న వస్తుంది. మినిమం 4 పజిల్స్ వస్తుంది. సో ఈ పజిల్స్లో మీరు ఏం చేస్తారంటే క్వశ్చన్స్ ఫస్ట్ చూసుకోండి ఆర్డర్స్లో. ఖచ్చితంగా పజిల్ వచ్చిందని స్కిప్ చేయకుండా అదే పజిల్లో చూసుకోండి. అది లీనియర్ అరేంజ్మెంట్ పజిలా, సర్కిల్ పజిలా, ఫ్లోర్ పజిలా. ఫ్లోర్ పజిల్స్లో వస్తే ఇట్లా సింగిల్ అంటే ఇట్లా రోసా, లేకపోతే 2 rows ఉండి ఇట్లా డైరెక్షన్స్ ఉన్నదా, లేదా డేట్ ఆఫ్ బర్త్ ఉన్నవా, లేకపోతే అలా చూసుకోండి. పజిల్స్ చూసుకొని మీరు నెక్స్ట్ క్వశ్చన్స్కి వెళ్ళండి. ఎప్పుడైనా కానీ పజిల్స్లో ఏవి ఫస్ట్ అటెంప్ట్ చేయాలి అంటే ఇట్లా లీనియర్ డైరెక్షన్స్ ఉండి సింగిల్ డైరెక్షన్ ఉంటుంది చూడు, అయితే అన్ని నార్త్ లేదా అన్ని సౌత్ ఉంటే అది ఖచ్చితంగా మిస్ చేసుకోకండి. అట్లాంటివి కొంచెం ఈజీగా ఉంటాయి, ఈజీగా మనం చేయగలుగుతాం అన్నమాట క్లూస్తో. లేదు ఒక ఎక్స్టెంట్ వరకు నార్త్ సౌత్ ఇచ్చి ఒక 8 మెంబర్స్ ఉన్నారు అనుకుంటే, లైక్ 8 or 10 అట్లున్నా మనం చేయొచ్చు. కానీ అలా అని కాకుండా ఒకటి ఇచ్చి సేమ్ డైరెక్షన్లో ఇచ్చి అసలు ఎంతమంది పర్సన్స్ తెలియదు నార్మల్గా కూర్చున్నారు అనుకోండి, అది ఆన్సర్ వచ్చింది కానీ చాలా టైం టేకింగ్ పడుతుంది. అది ఎట్లా అంటే వస్తే ఫస్టే వచ్చేసిద్ది, లేదంటే చాలా టైం పట్టిద్ది. సో మీరు ఎప్పుడైనా కానీ ఒక లీనియర్ అరేంజ్మెంట్ తీసుకుంటే సింగిల్ డైరెక్షన్స్లో ఫస్ట్ చేయండి, లేదు 2 డైరెక్షన్స్లోనూ మీకు కాన్ఫిడెన్స్ ఉంటే చేసేయండి. బట్ ఇట్లా 2 ఆపోజిట్గా కూర్చొని ఎక్కువ డైరెక్షన్స్ పెట్టి, సో ఇలా కూడా ఉంటాయి కొన్ని. నార్త్ సౌత్గా ఉంటారు, 5 మెంబర్స్ కూర్చుంటారు, ఇది పర్వాలేదు. మళ్ళీ మీకు డైరెక్షన్స్ పర్సన్స్ ఇచ్చి మళ్ళీ వాళ్ళకి ఏదో ఒకటి నచ్చింది అంటారు, లైక్ వాళ్ళ ఫ్రూట్ ఉంది, లేకపోతే వాళ్ళకి ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఇస్తారు. అట్లాంటివి ఇంకా టైం టేకింగ్ ఉంటుంది. ఎప్పుడన్నా పజిల్స్లో మనం ఫస్ట్ 3 factors, 2 to 3 factors అంటే మనకి ఇట్లాంటి ఆఫీసర్స్ ఎగ్జామ్స్కి లైక్ క్లర్క్ కొంచెం అంటే ఒక 2 factors ఉంటాయి, కానీ మ్యాక్సిమం వీటికి 3 factors ఉంటాయి. అంటే ఎట్లా డైరెక్షన్, పర్సన్, ఏదైనా వాళ్ళకి ఆబ్జెక్ట్ నచ్చి ఉండాలి, లేకపోతే ఫ్లోర్, ఇట్లా ఏ ఫ్లోర్లో కూర్చున్నారు ఆ పర్సన్స్కి నచ్చిన ఆబ్జెక్ట్, లేదా డేట్ ఆఫ్ బర్త్, ఇలా ఉంటాయి అనమాట. ఇవి ఎట్లా అంటే వస్తాయి కానీ టైం టేకింగ్ పడతాయి. సో ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ అనుకోండి, క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, డైరెక్ట్ నెంబర్స్ ఇయ్యరు. మంత్స్ ఇచ్చారనుకోండి, ఏవి 30 days ఏవి 31 days తెలియాలి. సో ఇలాంటివి మీకు తెలుసు. నేను ఆ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్లో ఎక్కువ ప్రాక్టీస్ చేసి అంటే డైరెక్ట్గా ఆ పజిల్స్ చేసుకోండి, లేదంటే ఫస్ట్ ఈజీ పజిల్స్ చూసుకోండి. ఎక్కడైతే మీరు ప్రాక్టీస్ చేసిన దాన్ని బట్టి మీ స్ట్రెంగ్త్ మీకు వీక్ తెలిసే ఉంటుంది. ఓకే నేను ఈ పజిల్ అయితే ఈజీగా చేయగలను. నాకు పర్సనల్గా డేట్ ఆఫ్ బర్త్ క్వశ్చన్స్ వస్తే కొంచెం కష్టం అనిపించింది, లేకపోతే ఇట్లా ఫ్లోర్స్ ఇస్తే చేయగలుగుతాం. లేదు ఫ్లోర్ ఫ్లాట్లు ఇస్తారు ఒక్కోసారి, ఎక్స్ ఫ్లాట్ వై ఫ్లాట్ అని, అది కొంచెం టైం టేకింగ్ ఉంటుంది. అలా మీరు ఖచ్చితంగా మీకు స్కోర్ బూస్టర్ 23 to 25 అన్న రావాలి, మినిమం 20 రావాలి మీ రీజనింగ్. అది ఎట్లా అంటే ఒకవేళ మ్యాథ్స్ కూడా మీరు 20+ తెచ్చుకుంటా అంటే రీజనింగ్ 20 తెచ్చుకోవాల్సిందే. మీరు మిస్సెలేనియస్ చేసుకొని పజిల్స్ 2 కనుక చేస్తే ఖచ్చితంగా మీ స్కోర్ బాగుంటుంది. అదర్ క్యాండిడేట్స్కి కాంపిటీషన్లో రీజనింగ్కి లైక్ అందరికి స్కోర్ డిఫరెన్స్ ఎక్కడ వచ్చింది, లైక్ టాపర్కి అంటే ఎక్కువ స్కోర్ వచ్చే వాళ్ళకి, నార్మల్ వాళ్ళకి ఎక్కడ అంటే పజిల్సే. రీజనింగ్ అందరూ మిస్సెలేనియస్ అందరూ చేస్తారు, బట్ స్కోరింగ్ ఎక్కడ డిఫరెంట్ వచ్చింది అంటే పజిల్స్. సో మ్యాక్సిమం మీరు ఈ 40 minutesలో 20 minutesలో అదర్వి కంప్లీట్ చేస్తే, లైక్ లేదా 25 minutesలో చేస్తే 15 minutes 25 minutesలో మీరు అదర్ కంప్లీట్ చేసుకోండి. 15 minutesలో మీరు ఈజీగా 2 puzzles చేయొచ్చు. ఎంత లెర్తీగానే ఉండండి, ఈజీగా 2 puzzles చేయొచ్చు. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, ఇక్కడ 25 to 15 18 కవర్ చేస్తే
ఇక్కడ 25లో చూడండి మోర్ దెన్ ఒక క్వశ్చన్కి మోర్ దెన్ 1 minute అంటే మామూలు విషయం కాదు. మీరు ఇన్ఈక్వాలిటీస్ అయితే చూసి పెట్టవచ్చు, పెన్ను పేపర్ కూడా అవసరం లేదు. బట్ ఏదన్నా కానీ ఒకవేళ కోడింగ్ డీకోడింగ్ వచ్చినా కానీ ఒకవేళ టైం టేకింగ్ బట్టినా ఏదన్నా 15 to 18 క్వశ్చన్స్కి 25 minutes అంటే మీకు మోర్ దెన్ 7 to 10 minutes ఎక్స్ట్రా దీనికి తీసుకున్నా కానీ లాస్ట్ 15 minutesలో ఏదైనా 2 puzzles అటెంప్ట్ చేస్తే మీరు ఈజీగా 25 తెచ్చుకోవచ్చు, లేదా 20 అయితే ఖచ్చితంగా వస్తాయి అన్నమాట. అది కూడా అక్యురసీతో వస్తాయి. సో ఇది నేను ఫాలో అయ్యే రీజనింగ్ స్ట్రాటజీ. ఒకవేళ బాగా మోడరేట్గా లెంతీ వచ్చింది ఎక్కడన్నా పజిల్స్ టెన్షన్ వల్లనో లేదా పజిల్ ఎలా ఉన్నా వచ్చిందని దాని దగ్గర కూర్చున్నాం అనుకోండి 15 దగ్గర ఆగిపోతాం, లేదా 15 బిలో వచ్చినాయి అంటే మనం సెక్షనల్ క్వాలిఫై అవుతాం కానీ ఓవరాల్గా రాదు. సో రీజనింగ్ ఒకటే, ఫస్ట్ మిస్సెలేనియస్ కంప్లీట్ చేసుకోండి, తర్వాత పజిల్స్ కూడా ఏవైతే 2 factors 3 factors ఉంటుందో అవి ఫస్ట్ క్రాక్ అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. బట్ ఏ పజిల్ అయినా సరే ఎక్కువ క్వశ్చన్ ఒక దాని మీద ఉంచుకోకండి. మీరు లేదు 20 questions ప్లస్ మీకు తెలుస్తుంది కదా మనకి స్క్రీన్ మీద ఎన్ని పెట్టాము ఎన్ని అని, ఓకేనా? అస్సలు టెన్షన్ పడకండి, ఎగ్జామ్ మంచిగా అవుతుంది. ఫుల్ కాన్ఫిడెన్స్తో 100% ఇవ్వండి. రీజనింగ్ ఖచ్చితంగా స్కోర్ బూస్టర్ అనమాట, ఓకేనా? ఇది నేను కూడా రీజనింగ్కి ఇది నేను ఫాలో అయ్యే స్ట్రాటజీ అనమాట. ఫస్ట్ మిస్సెలేనియస్ చేసుకుంటా, పజిల్స్ నా స్ట్రాంగ్ పజిల్స్ నేను చూస్తాను, క్వశ్చన్స్ ఎక్కడ ఉన్నాయి ఏంటి ఓకే చేయొచ్చా అని, అది కూడా వస్తే నేను నెక్స్ట్ పజిల్కి వెళ్ళిపోతాను అనమాట, ఓకేనా? నేను ఎగ్జామ్ రాసాక మీతో షేర్ చేసుకుంటే ఎన్ని అటెంప్ట్స్ పెట్టాను అని నేను మీకు ఖచ్చితంగా తర్వాత ఎగ్జామ్ రాసినాక వీడియో పెడతాను, ఓకేనా? నెక్స్ట్ క్వాంట్, ఇది రీజనింగ్. ఇప్పుడు ఇంగ్లీష్లో ఒక 15 వరకు తెచ్చుకున్నా, 10 to 15, లేదా ఇందులో రీజనింగ్ 20 to 20. మన టార్గెట్ ఏంటి అంటే మినిమం 60 తెచ్చుకోవాలి. మన టార్గెట్ ఎట్లా అంటే ఓవరాల్ స్కోర్ మినిమం 60 తెచ్చుకోవాలి. ఎందుకంటే తెలుసుగా లాస్ట్ టైం కట్ ఆఫ్ 51 52 సంథింగ్. ఎట్లా అంటే మనం +10 ఎందుకంటే లాస్ట్ టైం వేకెన్సీస్ ఎప్పుడు మెయిన్స్ ఎగ్జామ్ తర్వాత పెరుగుతాయి. బట్ ఎప్పుడైతే మనకు కట్ ఆఫ్ వస్తుందో మెయిన్స్కి, లైక్ మనకి నెక్స్ట్ సెలెక్ట్ చేస్తారు మెయిన్స్కి క్వాలిఫైయింగ్, అది ప్రిలిమ్స్ వేకెన్సీస్ ఎంత ఉన్నాయి ఫస్ట్ ఇనీషియల్ వేకెన్సీస్ బట్టి తీస్తారు, తర్వాత పెరుగుతాయి మనకి వేకెన్సీస్. బట్ మనకు నోటిఫికేషన్లో ఇచ్చిన వేకెన్సీస్కి వాళ్ళు క్వాలిఫైయింగ్ అవ్వాలి అంటే మనకి స్కోర్ ఎక్కువ ఉంటుందన్నమాట. సో మోర్ దెన్ 60 అన్న మనం పెట్టుకోవాలి. 60 questions రైట్ అయ్యి ఉండాలంటే మనం 65 70 అన్న పెట్టి రావాలి ఎగ్జామ్లో. మోర్ దెన్ 10 మనం పెట్టుకోవాలి టార్గెట్ అనమాట, అట్లా, ఓకేనా? సో ఇది రీజనింగ్. సో క్వాంట్కి వచ్చేసరికి తెలుసుగా ఫస్ట్ అప్రాక్సిమేషన్. మీకు ఫస్ట్ 50 questionsలో మీకు స్క్రీన్ మీద ఏదన్నా లైన్గా చేసుకుంటే వెళ్ళకండి, మీ స్ట్రెంగ్స్ చూసుకోండి. ఫస్ట్ అప్రాక్సిమేషన్ ఆర్ సింప్లిఫికేషన్ చేయండి, తర్వాత నంబర్ సిరీస్, తర్వాత క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ వచ్చినా రాకపోయినా నంబర్ సిరీస్లో ఒక్కోసారి ఏం చేస్తారంటే ఇది కూడా క్వాంటిటీ 1 క్వాంటిటీ 2 అని చెప్పి ఇలా సపరేట్గా ఇవ్వకుండా ఇలా ఇస్తారనమాట క్వశ్చన్స్. అదర్స్లో అలా కూడా అరే మనకి ఇట్లా సింగిల్గా రాలేదని ఏం టెన్షన్ పడకండి, మేబీ తర్వాత క్వశ్చన్స్లో వస్తాయేమో. ఫస్ట్ ఈ క్వశ్చన్స్ కంప్లీట్ చేసుకోండి. ఇందులో స్కోర్ బూస్టింగ్ మ్యాథ్స్లో ఏంటంటే డిఐ ఖచ్చితంగా 3 to 4 DIs వస్తాయి. అందులో 2 DIs. డిఐస్లో కూడా చాలా టైప్స్ ఉంటాయి మీకు తెలుసు, సర్క్యులర్, పై, లేదా ట్యాబ్యులర్, లేదా లీనియర్. అట్లా మీ స్కోరింగ్ ఏది మీరు ఏది ఈజీగా చేయగలుగుతారు అది మీరు పిక్ చేసుకోండి. సో ఫస్ట్ అప్రాక్సిమేషన్ ఆర్ సింప్లిఫికేషన్, నంబర్ సిరీస్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అనమాట. ఇవి అయిపోయిన తర్వాత డిఐకి వెళ్ళండి. డిఐ మినిమం 2 చేయండి. 2 చేసినాక ఏం చేస్తారు, లేదు ఇది వెళ్తున్నప్పుడు నాకు మధ్యలో పర్సంటేజెస్ది కనిపించింది, లేదా యావరేజ్ క్వశ్చన్స్ కనిపించినాయి, లేదా ఏజెస్ క్వశ్చన్, లేదా సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఏజెస్, టైమ్ అండ్ వర్క్ ఇలా కనిపించాయి అనుకోండి, మీరు కనుక పార్ట్నర్షిప్ మీరు కనుక వాటిలో బాగా స్ట్రాంగ్ ఉన్నారు అనుకోండి, మీరు డిఐకి వెళ్ళకుండా, ఎందుకంటే మీరు నిజంగా స్ట్రాంగ్ ఉండి అది మీ ఫేవరెట్ టాపిక్ లేదా మీకు తక్కువ టైంలోనే మీకు ఆన్సర్ వచ్చింది అనుకోండి, కొంచెం క్వశ్చన్స్ అటు ఇటు ఇచ్చినా మీరు నెక్స్ట్ స్కిప్ చేసి స్క్రీన్ చూడగానే మీరు పెట్టేసేయచ్చు. లైక్ సింపుల్ ఇంట్రెస్ట్ ఒక్కటే సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చి లైక్ ఇంత పర్సెంట్ ఇచ్చి ఇంత టైం పీరియడ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చారు అనుకోండి, మీరు నెక్స్ట్ స్కిప్ చేయాల్సిన పని లేదు, డైరెక్ట్ ఫామ్లో పెట్టో లేకపోతే ట్రిక్స్ వాడో మీరు చేసేయచ్చు అనమాట. అలాంటి క్వశ్చన్స్ మధ్యలో వస్తే మాత్రం స్కిప్ చేయొద్దు. అదర్ ఏంటంటే ఒక్కోసారి మనకి సింపుల్ ఇంట్రెస్ట్ 2 కలిపో లేకపోతే ఏదైనా ట్రిక్కీ పెట్టి AB ఇట్లా పార్ట్నర్షిప్ ఏదైనా కనుక్కోమనుకోండి, ఆ టైం పట్టింది అనుకోండి, మనం ఎట్లా అంటే మనం అక్కడే ఎక్కువ టైం పెడతాము, ఆన్సర్ వచ్చిందంటే ఓకే, లేకపోతే ఆ టైము వేస్ట్ అయ్యిద్ది, ఆ మార్క్స్ రావు. సో ఎప్పుడన్నా బెస్ట్ నేనైతే ఇదే ఫాలో అవుతాను. ఈ 3 సెక్షన్స్ అయిపోయాక డిఐకి వెళ్తాను. డిఐ ఎట్లా అంటే మనకి సేఫ్ స్కోర్ అనమాట. ఏదన్నా ఒక 2 DI చేసుకున్నాం అనుకోండి, తర్వాత ఒక 5 to 10 minutes మనకి
టైమర్లో మనకి అప్పుడు మనం ఈ మిస్సెలేనియస్ ఏవైతే మన పార్ట్నర్షిప్స్ కానీ అలాంటివి చేసుకోవచ్చు అనమాట. ఏదైనా కానీ మనము మ్యాథ్స్లో కూడా 20+ తెచ్చుకోవాలి. మనకి మ్యాథ్స్ రీజనింగ్ కలిపి 50 అన్న రావాలి. ఇది ఈ ఇయర్ ప్రిలిమ్స్కి. ప్రీవియస్ ఇయర్స్లో లాస్ట్ టైం ఎక్కువ కట్ ఆఫ్ ఉంది, 50, 51, 52 ఉంది. లాస్ట్ టైం 36.37 లైక్ 40 బిలో ఉంది. అంతకుముందు అయితే 30 బిలో ఉంది, 25 అట్లా. సో ఏంటి అంటే మనకి కాంపిటీషన్ ఇయర్ అయ్యే కొద్దీ మనకి తక్కువ వేకెన్సీస్, కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. సో మనకి 125లో 50+ తెచ్చుకోవాలి అంటే మ్యాథ్స్ రీజనింగ్ కలిపే 50 తెచ్చుకోవాలి. లేదు నేను సైన్స్ అంటే నేను మ్యాథ్స్ ఎక్కువ చేయలేను, నేను ఇంగ్లీష్ రీజనింగ్ చేసుకుంటా అంటే ఇంగ్లీష్ 20 రావాలంటే కూడా నాకు తెలిసి కష్టము. మీకు 20+ వస్తున్నాయంటే ఇంగ్లీష్లో చాలా మంచి స్కోరే. మీకు అప్పుడు మ్యాథ్స్ రీజనింగ్లో ఒక 5-6 మార్క్స్ తగ్గినా పర్వాలేదు. బట్ ఏదైనా కానీ మ్యాథ్స్ రీజనింగ్ 50 అట్లీస్ట్ 45 ఈ రెండు కలిపి మినిమం 45 వచ్చేలా చూసుకోండి. అప్పుడు ఇక్కడ 45 తెచ్చుకున్నాం, ఇంగ్లీష్లో 15 తెచ్చుకున్నాం, అటు ఇటు ఏదన్నా కానీ మీరు 60 సేఫ్. లేదు పేపర్ లెందింగ్ ఉందనుకోండి, అందరికీ అదే లెందింగ్ ఉంటుంది. ఒకవేళ కట్ ఆఫ్ 50, 52 లాస్ట్ టైం, ఒకవేళ 55, 56 వచ్చినా మీరు సేఫ్ సైడ్లో ఉంటారనమాట. అమ్మో ఎన్ని క్వశ్చన్స్ పెట్టాలా అని ముందరే టెన్షన్ పడిపోకండి. మీ బెస్ట్ మీరు ఇవ్వండి, ఓకేనా? సో ఇది నేను ఫాలో అయ్యే స్ట్రాటజీ, ఇంగ్లీష్, రీజనింగ్, మ్యాథ్స్, ఓకేనా? సో ఇప్పుడు మీరు ఎగ్జామ్కి బిఫోర్ నైట్ హాల్ టికెట్, ఐడి కార్డ్ జిరాక్స్, 1 ఐడి కార్డ్ ప్రూఫ్ జిరాక్స్, 2 ఫొటోస్ కూడా హాల్ టికెట్కి ఇంటి దగ్గర పేస్ట్ చేసుకొని, ఇప్పుడు వర్షం పడుతుంది కాబట్టి మంచిగా నైట్ మంచిగా నిద్రపోండి. ట్రిక్స్, ఫార్ములాస్ ఇవేవి చూసుకోకుండా చక్కగా నైట్ అన్నీ చూసుకొని అన్నీ పెట్టుకోండి. నెక్స్ట్ డే మార్నింగ్ మంచిగా ఈ వర్షం కారణంగా వర్షం పడినా పడకపోయినా మీరు ఎగ్జామ్కి రిపోర్టింగ్ టైం ముందు ఒక ½ అవర్ అన్నా ఉండేలా చూసుకోండి, ఓకేనా? ట్రాఫిక్ కానీ వేరేది కానీ ఏ టెన్షన్స్ పెట్టుకోకుండా. ఇప్పుడు నాకు ఆఫ్టర్నూన్ షిఫ్ట్ పడింది 12 రిపోర్టింగ్. సో లంచ్ టైం మేబీ ఉండగానే ఒక మినిమం అసలు ఏమీ తినకుండా డైరెక్ట్ 12 o'clock డైరెక్ట్ ఎగ్జామ్కి వెళ్ళిపోకండి. అబ్బాయి ఏముంది ఎగ్జామ్ అయిపోయినాక, ఎగ్జామ్ 2 hours కదా, ఎగ్జామ్ అయ్యాక తింటామని. అలా కాదు, కొంచెమన్నా మీల్ తీసుకోండి. అది టిఫిన్ అయినా లేకపోతే లెమన్ రైస్ అట్లా ఏదైనా కొద్దిగా తీసుకొని ఎగ్జామ్ ఎంటీ స్టమక్తో ఎగ్జామ్ ఇవ్వద్దు. ఎప్పుడో నేను మార్నింగ్ 7కి టిఫిన్ తిన్నా, 8కి తిన్నా అని చెప్పి మీరు జర్నీ చేసి వచ్చి 12కి రిపోర్టింగ్ టైం బ్యాగ్ సబ్మిట్ చేసి ఎగ్జామ్ ఎంటీ స్టమక్తో ఎగ్జామ్ రాయకండి, ఓకేనా? మీకు ఖచ్చితంగా ఆ 10-15 minutes మీరు ఫుడ్కి పెట్టుకొని మైండ్ హ్యాపీగా రిలాక్స్డ్గా పెట్టుకొని మీ 100% ఏ టెన్షన్ లేకుండా మీ 100% ఎగ్జామ్ మీకు ఇవ్వండి, ఓకేనా? ఆల్ ద వెరీ బెస్ట్. ఎగ్జామ్ తర్వాత మళ్ళీ మనం ఎలా ఉంది పేపర్, ఎలా ఎన్ని బెస్ట్ అటెంప్ట్స్ నేను ఇచ్చాను, ఎంత ఇద్దామనుకొని ఎంత ఇచ్చాను అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను, ఓకేనా? ఆల్ ద వెరీ బెస్ట్ గైస్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ లెర్నింగ్.